మోదీ కానుక పేరుతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థులకు చేస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు బండి సంజయ్ కుమార్. మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 10th చదివే వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, స్థానిక ఆర్డీఓ, డీఈఓ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్కు విద్యార్థులు, స్థానిక నాయకులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు బండి సంజయ్ కుమార్కు ముందస్తుగా రాఖీ శుభాకాంక్షలు తెలపడంతో పాటు రాఖీ కట్టారు. వీళ్ళ సైనికులకు మనం హ్యాండ్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. త్యాగం చేసిలో వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత కాలికి దివసంగా ఉంది కాబట్టి వాళ్ళని మనకు ఆదర్శంగా ముందుకు వస్తుందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వర్షం పడుతుంది. అందుకే సైకిల్ అన్ని కూడా మీటింగ్ స్కూల్కే పంపిస్తాం. ఈ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. పోయేటప్పుడు నర్సరీ ఇవ్వడం, వర్షప్పుడు రైట్ సైడ్ రావడం, ఇంత చిన్న పిల్లలు సైకిల్ ఇవ్వకుండా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు కూడా ఒక 1 month సర్వీసింగ్ చేసుకున్నాం. ఈ సైకిల్ కూడా ఒక 15 days తర్వాత స్క్రూస్ కొన్ని లూజ్ అవుతుంది. మరి 15 days తర్వాత మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చిన్న నప్పుడు ఏ సైకిల్ పార్టీ కావాలి, ఇది బ్రాండెడ్ సైకిల్ కాబట్టి ఒక 15 days తర్వాత మళ్ళీ ఒకసారి సైకిల్ తీసుకుపోయి మీ సైకిల్ సర్వీసింగ్ సైకిల్ ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా మంచిగా వాడుకొని ఇంకా రాబోయే ఇంకా మంచి మంచి గిఫ్ట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారని మీకు అందరికీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మా బండి సంజయ్ కుమార్ అన్నగారు మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు దాదాపు 20,000 సైకిళ్లను పంపిణీ కార్యక్రమం ఇది. మోడీజీ కానుక పేరుతో మరి గొప్ప వరంగా విద్యార్థుల కళ్ళల్లో చూసే ఆనందం మాత్రం మరి బండి సంజయ్ అన్న పనితీరుకు ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో ఆశించి మరి కోట్లకు పడిగెత్తి ఏదో భవంతులు కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ మా బండి సంజయ్ అన్న గారు దాదాపు 20,000 సైకిళ్ళు 13 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సైకిల్ చొప్పున 7,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి సైకిళ్ళు 20,000 సైకిల్ పంపిణీ కార్యక్రమం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి బండి సంజయ్ అన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు మరి నరేంద్ర మోదీ గారు కూడా మెచ్చి మరి బండి సంజయ్ అన్న గారు రాబోయే రోజుల్లో కూడా మరి నర్సరీ నుంచి 6వ తరగతి విద్యార్థులకు మరి మోదీజీ కిట్టు పేరుతో బ్యాగులతో సహా మరి టిఫిన్ బాక్సులు మరి వాటర్ బాటిల్ అందించే కార్యక్రమం కూడా వచ్చే ఏడాది మరి వారు ప్రారంభిస్తారు. కాబట్టి బండి సంజయ్ అన్న గారు చేస్తున్నటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి కరీంనగర్ పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు చేయలేదు. నిజంగా బండి సంజయ్ అన్న గారు మరి రాజకీయ నాయకునిగా భావించకుండా మరి పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పదని. అలాగే మరి మారుమూల గిరిజన తండాలు గుడాల నుంచి 10వ తరగతి అభ్యసించడానికి మరి దాదాపు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు నడుస్తున్నటువంటి పేద గిరిజన విద్యార్థులకు కూడా ఈ సైకిళ్ళు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి మేము కోరుకుంటూ మరి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు గుగుల తిరుపతి నాయకు, నేను బీజేపీ పార్టీ నాయకుడిని. జై బండి సంజయ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు. మాకు సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సైకిల్ ఇచ్చినందుకు మేము రేపటి నుంచి సైకిల్ మీదనే స్కూల్కి వెళ్తాం. బండి సంజయ్ గారికి మా అందరికి సైకిల్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. వీరందరూ ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి పేరుతో మాకు సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ
10వ తరగతి చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచిత సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు హుస్నాబాద్లో మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 మంది విద్యార్థులకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఈ సైకిళ్ళ పంపిణీ ప్రారంభం చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో మరి 4-5 ప్రతి క్లాసుకు కూడా 2, 3, 4, 5 ఆ పద్ధతుల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాల రాబోయే కాలంలో కిటకిటలాడే విధంగా వారికి తగినటువంటి స్ట్రెంత్ ఉండే విధంగా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమము దోహదపడుతూ ఉంది. విద్యార్థులకు అలసట కానీ అదేవిధంగా ప్రయాణ బడలిక కానీ చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరికేటువంటి అవకాశం కూడా వచ్చింది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలందరూ కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని హర్షిస్తూ ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ హుస్నాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రోగ్రాం సైకిళ్ళ పంపిణీ మోదీ కానుకగా బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ అసెంబ్లీలో హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న 10వ తరగతి బాలికలకు వాళ్ళు వేరే గ్రామం నుంచి రావడం ఇబ్బంది అవుతుందని సంజయ్ అన్న గారి దృష్టికి వెళ్ళడం వల్ల ఈ యొక్క సైకిల్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైకిల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చే స్కూల్ దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి అని సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీని ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీ వాళ్ళే అని కాకుండా ప్రతి ఒక్క బాలబాలికలకు సైకిళ్ళ పంపిణీ జరగాలి, వాళ్ళు కష్టపడుతూ స్కూళ్ళకు వస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో జిల్లా పరిషత్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఇలాగే ఈ యొక్క సంవత్సరమే కాకుండా రాబోయే ముందు సంవత్సరం కూడా వచ్చే తరాలకు కూడా ఇలాగే సైకిల్ పంపిణీ జరుగుతుందని సంజయ్ అన్న గారు చెప్పారు. ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ స్కూల్ కిట్లు చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకు స్కూల్ కిట్లు వస్తాయి. వాళ్ళకి ఒక బ్యాగ్ ఇవ్వడం, అందులో ఒక పెన్సిల్, ఒక వాటర్ బాటిల్, బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క పాపులేషన్ పెంచడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్కి అడిక్ట్ అయి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పట్లేదు అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్న వాళ్ళందరూ పీహెచ్డీ పీజీలు చేసిన వాళ్ళే, వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళే అనే విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని ఈ విషయాన్ని గ్రహించాలి. దీని ద్వారా ఏమవుతుందనంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ పెరిగే ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 10వ తరగతి వాళ్ళకి సైకిల్స్ ఇస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, స్కూల్ కిట్స్ ఇస్తున్నారని అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.